హాయ్ ఆల్! ఈరోజు నోటికి రుచిగా కమ్మటి కొబ్బరి టమోటా చట్నీ ఎలా చేశాను? అబ్బా అద్దిరిపోయింది. చూడండి. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కమ్మటి చక్కగా నోటికి రుచికరంగా పచ్చడైతే చేద్దామని అనుకున్నాను. కూరలు తిని ఫుల్ బోర్ కొట్టేసింది. అందుకని చక్కగా కొబ్బరి చట్నీ అయితే చేద్దామని అయితే అనుకున్నాను. కొబ్బరి చట్నీలకి కొంచెం 2 బీరకాయలున్నాయి. అవి కూడా వేసి, టమాటాలేసి, చక్కగా కరివేపాకేసి పచ్చడైతే నోటికి రుచిగా కమ్మగా ఎలా చేశానో చూడండి. ఫస్ట్ అయితే బీరకాయని కొబ్బరి ముక్కల్ని, టమాటా ముక్కల్ని కోసైతే పక్కన పెట్టుకున్నా ప్లేట్‌కి. పచ్చిమిర్చి కూడా కావాల్సినన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫస్ట్. పచ్చిమిర్చిని చక్కగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకొని నూనెలో వేపుకొని నెక్స్ట్ వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేపాక బీరకాయలను అయితే వేసుకున్నాను. బీరకాయల ముక్కల్ని ముందే చేదు చూసుకొని వేసుకోండి. చేదు లేదు, చాలా బాగున్నాయి. అందుకని చెప్పి నేనైతే 2 కట్ చేసి వేసేసుకున్నాను. వీటిని చక్కగా లేతగానే ఉన్నాయి. ఎక్కువసేపు అయితే మగ్గనివ్వవసరం లేదు. ఈ విధంగా అయితే ఫస్ట్ బీరకాయలని పచ్చిమిర్చి వేపుకొని నెక్స్ట్ బీరకాయలను వేసుకున్నాను. ఇవి కూడా వేపేసుకున్నాక నెక్స్ట్ అయితే టమాటాలు వేసుకున్నాను. ఇందులోనే కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని చక్కగా 2 కలిపి మగ్గిపోయేలాగైతే ఫుల్గా కొంచెం మీడియంగా పెట్టుకొని మగ్గించుకున్నాను ఈ రెండింటిని. ఈ పచ్చడి అసలు నిజంగా ఎంత బాగా కుదిరిందంటే చాలా అయితే చాలా టేస్టీగా ఉందండి. కొబ్బరి పచ్చడి నిజంగా అసలు అప్పుడప్పుడైనా చేసుకోవాలి. పచ్చళ్ళు ఎన్ని కూరలు ఉన్నా కానీ మనకు పచ్చళ్ళు ఉంటే అసలు ఆ టేస్టే వేరు. మధ్యలోకి అన్నంలోకి పచ్చడి టేస్ట్ వేరే వేరు అసలుకి. సో ఇప్పుడైతే టమాటాలు బీరకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని చక్కగా ఇంకొంచెం మగ్గించుకొని తర్వాత అయితే ఇందులోకి చింతపండు కూడా పచ్చడికి సరిపడినంత ఇందులోనే పెట్టేశాను. వేడికి చక్కగా మగ్గిపోతుందని పెట్టి కొంచెం సేపు అలా ఉంచేసి అయితే వీటిని కూడా మగ్గిపోయినాయని గిన్నెలోకి తీసేసుకున్నాను. నాకు పచ్చిమిర్చి తీసుకున్న గిన్నెలోకి ఇవి కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు కూడా చక్కగా కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెంగా దోరగా వేపుకుందామని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో దాంతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటే ఎంత మంచిది హెల్తీకి. ఉట్టిగా కరివేపాకు తినమంటే ఈ పిల్లలు ఏరు పెట్టేస్తారు కదా. అందుకే ఇందులో అయితే పచ్చడి చేస్తే చక్కగా తినేస్తారని చెప్పి ఆ కొబ్బరితో పాటు కరివేపాకు కూడా చక్కగా కడిగి వేసానండి. ఈ రెండింటిని కూడా కొంచెం అలాగా లైట్గా ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వీటిని కూడా చల్లారి పెట్టేసుకున్నాను తీసుకొని. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు అలా చల్లారనిచ్చి నెక్స్ట్ మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని కరివేపాకుని అయితే వేసేసుకున్నాను. ఇవి మిక్సీ ఆడుకొని కొంచెం నలిగాక నెక్స్ట్ బీరకాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ ఆడేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మరీ పచ్చడి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా అలా బిందగా ఆడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కొబ్బరిను చక్కగా లైట్గా అయితే మిక్సీ ఆడాను. నెక్స్ట్ టమాటాలు, బీరకాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసాను. ఈ 3 కలుపుకొని చక్కగా ఇలా చూసారు కదా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. వాటర్ కూడా పోయలేదు. సో ఇప్పుడైతే పచ్చడికి చక్కగా తాలింపు అయితే పెట్టేస్తాను. ప్యాన్లో నూనె పోసుకొని పెట్టుకొని తాలింపులు జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని నిదానంగా సిమ్లో మీడియంలో చక్కగా తాలింపు అయితే పెట్టుకొని నిదానంగా ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకుంటే అదిరిపోతుందండి పచ్చడి. నిజంగా చాలా రోజులైంది నేను ఈ పచ్చడి చేసి. చాలా రోజులైంది తినాలనిపించింది బాగా. వంకాయ టమాటాలు, కొత్తిమీరలు ఇవన్నీ వేసి చేస్తున్నాను కానీ కొబ్బరి పచ్చడి చేసి చాలా రోజులైంది. అందుకే ఈరోజు అయితే చేద్దామని అయితే అసలు ఫుల్గా చేసాను. చాలా టేస్ట్గా అవుతుంది. నేనే సగం తినేసాను. అంత బాగుంది అసలు. చెప్తుంటే నేను వీడియో చేసిన దానికంటే వండేటప్పుడు మీకు చెప్తుంటే నాకు అసలు నిజంగా నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంత టేస్టీగా వచ్చింది. చాలా బాగా కుదిరింది. కొబ్బరిని కూడా చక్కగా లైట్గా వేపుకున్నాను కాబట్టి చాలా టేస్ట్ వచ్చింది కొబ్బరిని. ఇందులో కరివేపాకు ఫ్లేవర్ అయితే నోటికి అసలు చాలా బాగా తెలిసింది. మళ్ళీ కరివేపాకు కూడా కొంచెం వేపుకున్నాను కాబట్టి బాగా కుదిరింది. సో చూసారు కదా, తాలింపు అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా నూనెతో సహా పచ్చళ్ళు అయితే కలిపేసుకొని ఆ వెల్లుల్లిపాయ కూడా చక్కగా చితక్కొట్టుకొని వేసుకున్నాను ఆయిల్లో. వీటన్నిటిని కలిపి చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తింటే అసలు అదిరిపోయిందండి నిజంగా. చాలా అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి చాలా అందరూ చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేశాను. ఈ విధంగా ఎలా నచ్చిందో నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చూసారా అన్నంలో కలుపుకొని వేడి అన్నంలో ఎంత బాగుందో, అసలు చాలా అయితే చాలా బాగుంది. సో నచ్చితే లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.